నమస్కారం ప్రజలారా, మన పార్టీకి సంబంధించినటువంటి మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు అంబటి రాంబాబు గారు ఏ విధంగా నా ఎదుగుదలను చూడలేక నన్ను అడ్డకట్టేస్తున్నాడో ఒకసారి ఆలోచన చేయండి. మంత్రిగా పనిచేసినటువంటి ఆయన ఏ విధమైనటువంటి అంటే ప్రెస్ మీట్ పెడితే నా మీదకి వచ్చి మాట్లాడటమే తప్ప వేరేది ఏమన్నా ఉండదే ఆలోచన చేయండి. అంబటి రాంబాబు గారు గతంలోనూ మాట్లాడినాడు, ఈ రోజు కూడా ఏదో ప్రెస్ మీట్ ముందుకు వచ్చి నా గురించి కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నాడు. మరి దేనికి చేయాల్సి వచ్చింది? నేను అన్నను ముఖ్యమంత్రిని చేసుకోవాలా, ప్రధానమంత్రిని చేయాలా అనేటువంటి లక్ష్యంగా పోయేటువంటి నన్ను దేనికి అడ్డకట్టేస్తున్నాడు, దేనికి ఆపాలని ప్రయత్నం చేస్తున్నాడు? అన్నను మళ్ళా ముఖ్యమంత్రిని చేయాలనే ఆలోచన అంబటి రాంబాబు గారికి లేదా అని అడుగుతా ఉన్నా. నేను ఈరోజు ఏది మాట్లాడినా నేనేం మాట్లాడుతున్నానో ఆయనకు అర్థం కాలా అంటాడు. ఏం మాట్లాడినా కూడా నాకు అర్థం కాలేదు, ఏం మాట్లాడతాడో నాకు అర్థం కాదంటాడు. అందులో భాగంగా అంబటి రాంబాబు గారు నా గురించి ఏం వ్యాఖ్యలు చేసినాడో ఇందాం, ఆ తర్వాత మనం ఒక వీడియో విశ్లేషణ చేద్దాం. చెప్పు రాంబాబు అన్న, చెప్పు. ఏం మాట్లాడతాను? తెలుగే మాట్లాడుతున్నా. నేనేం అరబీ మాట్లాడలా, గర్గర్క కహానీలు మాట్లాడలా, లేదంటే ఇంకొకటి మాట్లాడలా. ఇంగ్లీష్ అంటే మనకు రాదు, అంగుట్టి గాళ్ళము. తెలుగే మాట్లాడతాడా, తెలుగులోనే నేను వివరం చేస్తున్నా, తెలుగులోనే అన్నను ముఖ్యమంత్రిని చేద్దామంటున్నా, తెలుగులోనే మనం అన్నను ట్రంప్ అంతటి వాడిని చేద్దామని కూడా తెలియజేస్తా ఉన్నాను సార్. ఒకసారి యూట్యూబ్ లో కూర్చోండి, సీమరాజా అని ఎంత భయంకరంగా మాట్లాడుతున్నాడు. ఆయన సీమరాజా కాదు, లోకేష్ రాజా. లోకేష్ రాజా లోకేష్ రాజా సృష్టించినటువంటి వ్యక్తి సీమరాజు. నేను గతంలో కూడా ఇదే అంబటి రాంబాబు గారికి తెలియజేసిన ఏమని, నేను లోకేష్ గారి దగ్గర ఇంతకుముందు ఏమన్నాడు, లోకేష్ గారే ఫండింగు, లోకేష్ గారే క్యాషు, లోకేష్ గారే అది అన్నాడు. ఇప్పుడేంది ఏమంటున్నాడు? లోకేష్ రాజా అంటున్నాడు. ఎక్కడైనా నిరూపి, ఒరే నా ఫోన్లో బ్యాలెన్స్ ఎంత ఉన్నదో చెక్ చేయి, టీ ఎంత ఉన్నదో, నా ఫోన్లో బ్యాలెన్స్ ఎంత ఉన్నదో చూడు. నేనేం మీ అలా ఈ శాసనసభ్యుడిని కాదు, మాజీ శాసనసభ్యుడిని కాదు, మాజీ మంత్రిని కాదు, లేకంటే మాకేం 100 ఎకరాలు లేవు, మాకు కూడా అప్పులు ఉన్నాయి. నువ్వు అన్నిట్టు ఎవడన్నా లెక్కించితే ఉండే అప్పులన్నా కట్టుకొని ప్రశాంతంగా ఉందాం అనుకుంటున్నా. మనకెవడు లెక్కించేవాడు లేడు. కేవలం ఏదంటే చూడు నా ఫోన్లో ఎంత బ్యాలెన్స్ ఉన్నదో, 11 రూపాయలు ఉన్నది, 11 రూపాయలు ఉన్నదయా నా ఫోన్లో బ్యాలెన్సు. దీనికి ఏం చెప్తావు? దీనికి ఏం చెప్తావు అంట, ఎవడో ఇచ్చినారు, వాళ్ళు ఇచ్చినారు. నేను గతంలోనే చెప్పినా కదా, నారా లోకేష్ గారి దగ్గర నేను ఎక్కడైనా ₹1 డబ్బు తీసుకొని ఉన్నట్టుంటే తమరు నిరూపించండి రాంబాబు గారు అని చెప్పిన. దానికి సేవలే, దానికి పసలే. ఇటువంటి వ్యాఖ్యలు ఊరికే చేయమంటే చాచా ఉంటారు. ఇంకా లోకేష్ రాజా అంట, చూపి నిరూపి. నువ్వు మన పార్టీలో ఉండేవాళ్ళు అవినీతి అక్రమాలు బఫూన్ పనులు చేశారు. సరే, అన్నకు తండ్రి లేని బిడ్డయా, చూసి చూడనట్టు ఉండండి నేను తెలుగుదేశం వాళ్ళకు చెప్తా, జనసేన వాళ్ళకి కూడా చెప్తా. మా వాడు చేసిన తప్పేనని. వాళ్ళు ఏదన్నా తప్పు చేశారా? తప్పే. మరి ఇప్పుడు నేనేం చెప్పినాను నీకు? నేను గతంలోనే చెప్పినా, నేను ఒక సవాల్ విసిరినాను, దాన్ని స్వీకరించు అని చెప్పినా, నిరూపి అని చెప్పినా. నాకు అప్పులు ఉన్నాయని చెప్తున్నా, నాకు పొలం లేదురా స్వామి మీ అలా అని చెప్తున్నా, మీ అలా ఫామ్ హౌస్లు లేవని చెప్తున్నా, మీ అలా గెస్ట్ హౌస్లు లేవు. కేవలం రాజారెడ్డి గారి మాటతో నేను ఈరోజు ఆయన మీద గౌరవంతో ఈరోజు అన్నకు నేను తోడుగా ఉన్నా. అంతకు తప్ప మీరు ఈ మధ్య మాట్లాడేది ఏమిందయ్యా? ఏం ఉపయోగం అయ్యా? చూడండి ఇంకా ఏం మాట్లాడతాడో. మీద నేను కంప్లైంట్ కూడా ఇచ్చా. ఏ కంప్లైంట్ ఇచ్చినాడో తెలియదు, ఏ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినామో తెలియదు. బ్రాడీపేట అంట, ఇంకొక ఊర్లో ఇచ్చి ఇంకొక ఊరు చెప్తానాడయా. ఏం చేస్తాం అంటే దేనికి కంప్లైంట్ ఇవ్వాల్సి వచ్చిందో కూడా తెలియదు. అర్థం చేసుకోండి. ఏడ కంప్లైంట్ ఇచ్చినామని చెప్తున్నాడు. కంప్లైంట్ ఇచ్చింది ఒక ఊర్లో, ఇంకొక ఊరు పేరు చెప్తున్నాడు. అంటే నా మీద కక్షపూరితంగానే మా వైసీపీ పార్టీ వాళ్ళు చేసేటువంటి పని ఇది. నా మీద కక్ష సాధింపు చర్యలకే అంబటి రాంబాబు పాల్పడుతూ ఉన్నాడు. నా ఎదుగుదల చూడలేకనే నా మీద కేసులు కడతా ఉన్నాడు. నా మీద ఈ అలిగేషన్స్, నా మీద ఈ ఆరోపణలు ఎందుకు చేస్తున్నాడంటే నా ఎదుగుదల చూడలేకనే. మన పార్టీలో నేను ఆ విధంగా ఎదుగుతా ఉన్నాను కాబట్టి నన్ను ఈ విధంగా గుద్దుతారు. చెప్పుగా మళ్ళా పెడతా, మళ్ళా చూస్తా. ఇంకా ఎవరు ఉన్నాయండి? గిర్రా కార్పి మనకు సంబంధం లే. నా మీద పెట్టిన కేసు రిజిస్టర్ చేయాలంటారు. దాంట్లో ఏమి తప్పు ఉన్నది? నేను ఎక్కడ ఏమి అసభ్యకరంగా మాట్లాడినావు? నేనేమి ఎర్రచందనం తోలినానా, లేదా మైనింగ్లు అక్రమంగా చేశానా, అక్రమ ఇసుక తోలినానా, అక్రమ ఎర్రచందనం రవాణా చేసినానా, గుట్కా వ్యాపారాలు చేసినానా, మట్కా వ్యాపారాలు చేసినానా, బ్రోకరేజం చేశానా? నీ మాదిరి మహిళల పట్ల అసభ్యకరంగా మాట్లాడినారా? ఏం మాట్లాడినా నా మీద కేసు కడతారు రాంబాబు. దేనికి కేసు? ఏం కేసులు? నేను చట్టానికి న్యాయానికి కట్టుబడి ఉండేటువంటి వ్యక్తిని.
మన భారత రాజ్యాంగం ఏదైతే రాసున్నదో దానికి కట్టుబడి ఉండేటువంటి వ్యక్తిని నేను దాన్ని అధిగమించి పోయేటువంటి వ్యక్తిని కాదు. చట్టాలు ఉల్లంఘించి పనులు చేసేటువంటి వ్యక్తి సీమరాజా కాదు అని అమ్మన్ రాంబాబు గారికి గుర్తు చేస్తా ఉన్నా. నీ మాదిరి నేనేం బఫూన్ పనులు చేయలా, నీ మాదిరి నేను లంగా పనులు చేయలా, నీ మాదిరి నేను వేరే పనులు చేయలా. నీ మాదిరి సీఎంఆర్ఎఫ్ ఏదైతే సీఎం రిలీఫ్ ఫండ్కి వచ్చినటువంటి బాధితుల్ని వాటిలో వచ్చినటువంటి సగం పైసలు నాకి, సగం పైసలు నువ్వు తీసుకో అని చెప్పలా. అర్థమవుతుందా? ఎందో అంట మాట్లాడుతున్నాడు, మళ్ళా ఊరికే అవులేగా మాట్లాడి ఇక్కడ ఇంకా చూద్దాం ఇంకా మాట్లాడినాడు. రాజా అందరిని సృష్టించి మీరు ఎలా చేస్తున్నారు? ఇంత దారుణమైనది, ఇది చాలా దారుణమైనటువంటి విషయం. ఈ అంశాల మీద యాక్షన్ తీసుకునేంత వరకు మేము న్యాయ పోరాటం చేస్తాం. ఇంతకు ముందు సీమరాజా అనే వ్యక్తి మీద నేను కంప్లైంట్ ఇచ్చాను, అది రిజిస్టర్ చేయలేదు. రిజిస్టర్ చేయకపోగా అతను ఇష్టం వచ్చినట్టుగా రోజా గారిని, నన్ను, మరి జగన్మోహన్ రెడ్డి గారిని, నిన్న జరిగితే మన కరుణాకర్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. అంటే కరుణాకర్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు అంటే కరుణాకర్ రెడ్డి గారు చేసింది మాట్లాడినాము. మొన్న ఆయన ఆడ పొనుకుంది, రోడ్లో పొనుకున్న మాట వాస్తవము, మరి నేను మాట్లాడింది వాస్తవము. మరి కరుణాకర్ రెడ్డి గారిని, రోజా గారిని, నన్ను, జగన్మోహన్ రెడ్డి గారిని అంటున్నావు. నేను ఏడ మాట్లాడినాను రాంబాబు అన్న? మనం చేసిన అవలే పనులు ఉన్నాయన్నా, మనం ఈ పనులు చేయకుంటే మనకు రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు ఉంటుంది అన్నా అని చెప్పుగా ఆయన మీద యాక్షన్ తీసుకోండి. అలా తీసుకోకపోయినట్లయితే మేము లీగల్ గా ప్రొసీడ్ అవుతాం. మొన్న కంప్లైంట్ ఇచ్చాను, అది రిజిస్టర్ చేయలేదు, మళ్ళా కంప్లైంట్ ఇస్తాం. హైకోర్టు అవసరం అయితే హైకోర్టు ఆశ్రయిస్తాం, అంత అవసరం అయితే సుప్రీంకోర్టును కూడా ఆశ్రయిస్తాం, లీగల్ ఫైట్ చేస్తాం. కేవలం ఒక ట్వీట్ చేసినందుకు. సరే, ఇవన్నీ పక్కన పెడదాం. లీగల్ ఫైట్ చేస్తాను అంటున్నాడు అన్న. 11 సంవత్సరాల నుంచి లీగల్ ఫైట్లోనే ఉన్నాడు అమ్మన్ రాంబాబు గారు. మీరు లీగల్ ఫైట్ చేయండి. నేను చట్టాలను ఉల్లంఘించి పోయేటువంటి వ్యక్తిని కాదు. చట్టానికి లోబడి, చట్టానికి కట్టుబడి నేను అన్నను ముఖ్యమంత్రిని చేసుకోవాలనేటువంటి లక్ష్యంగా పోయే సీమరాజా ఎప్పుడు కూడా నేను ఇదే విధంగా ఉంటానని మరొకసారి తెలియజేసుకుంటూ, మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళండి, నేను అంతర్జాతీయ కోర్టుకైనా వెళ్ళి అన్నను ముఖ్యమంత్రిని చేసి నా ప్రయత్నం నేను ఖచ్చితంగా నిలబెట్టుకుంటానని మరొకసారి తెలియజేసుకుంటూ, రాష్ట్ర ప్రజలారా, అమ్మన్ రాంబాబు నా ఎదుగుదల చూడలేకనే కదా నా మీద పడి ఏడవటం అనేది నా ప్రశ్న. దానికి మీ సమాధానం కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం.